పానీపూరి గో బ్యాక్, మార్వాడి గో బ్యాక్, పాన్ పరాగ్ గో బ్యాక్ అని ఈ మూమెంట్ తీసుకొస్తున్నారు. సో దీని కర్త కర్మ క్రియ పిడమర్తి రవి గారు. నమస్తే రవి గారు. నమస్తే. ఇది ఎట్లా ఈ పానీపూరి గో బ్యాక్ అంటే మరి పానీపూరి తయారు చేసి అందరూ గో బ్యాకా, మళ్ళీ మార్వాడి గో బ్యాక్, పాన్ పరాగ్ గో బ్యాక్, మన రాష్ట్రం మన దుకాణం. అసలు ఏంది ఉద్దేశం ఏంటి, ఎందుకు ఈ లైన్ మీరు తీసుకున్నారు? మీరు ఒక పొలిటికల్ లీడర్ కదా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా, మరి మీరు కాంగ్రెస్ పార్టీ లైన్కి ఈ లైన్కి ఏమన్నా సింక్ అవుతున్నదా? అంటే కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీ, ఆ పార్టీలో చాలా చిన్న ఇంత ఇంత బుడగ నీటి బుడగ లాంటి వ్యక్తిని నేను. ఇది నా పర్సనల్ మూమెంట్ ఇది. ఓకే. సో అయితే 1969లో ముచ్చర్ల సత్యనారాయణ గారు ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమానికి ఆయన కనున్నారు. ఆ ఆలోచన నుంచే తీసుకున్నాను నేను. ఎందుకంటే ఆయన ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమాన్ని చేసిండు, తెలంగాణ వచ్చింది, కానీ ఇడ్లీ సాంబార్ అట్లనే ఉంది. పానీపూరి గో బ్యాక్ అంటే సింబాలిక్ ఏంటంటే ఆ రాష్ట్ర పూలు దాన్ని తింటారు వాళ్ళు అని అర్థం, అంతే. అంతవరకే తప్ప పేదలైనటువంటి ఆ పానీపూరి చేసుకొని జీవించే కార్మికులను ఉద్దేశించి కాదు. ఓకే. పాన్ పరాగ్ ఆ రాష్ట్రం వాళ్ళు తింటారు, దాని ద్వారా క్యాన్సర్ వస్తుంది, ఇది అందరికి తెలిసిన విషయం. అది వెళ్ళాల్సిందే. మార్వాడి గో బ్యాక్ అంటే ఉత్తరాది రాష్ట్రాల నుంచి మేవార్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నటువంటి వాళ్ళందరూ కలిసి వాళ్ళని మార్వాడి అంటారు. 18-20 కులాలు ఉంటాయి అందులో. సో వాళ్ళని ఉద్దేశించి పెట్టింది గో బ్యాక్. ఇప్పుడు అంత అవసరమే ఉంది. తెలంగాణ బచావ్ మూమెంట్ అని పెట్టారు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కదా, మనం తెలంగాణలోనే ఉన్నాం కదా, 12 ఏళ్ళ ఆల్మోస్ట్ తెలంగాణ రాష్ట్రంలో మనం ఉన్నాం కదా, మళ్ళీ బచావ్ ఏంటి? మళ్ళీ బచావ్ నేను రాజకీయంగా ఖాళీగా ఉన్నా కాబట్టి నేను అంటాను అనుకోండి. ప్రజలందరూ ఎందుకు అంటారు? ఇది నివురుగప్పిన నిప్పులాగా ఉన్నది. అవును. దీనికి ఎవరు పిల్లి మెడలో గంటలు కడతారా అని వెయిట్ చేసిండ్రు. దాన్ని మేము ప్రారంభించినాం, ప్రజలు అందుకున్నారు. ఇవాళ పొద్దున రామాదగూరు బంద్ అయింది, ఎల్బీనగర్లో ర్యాలీ చేసిండ్రు, ఆమనగల్లో కొల్లాపూర్లో బంద్కు పిలిపించిండ్రు. ఇప్పుడు సదాశివ నగర్ అని కామారెడ్డిలో గొడవ జరుగుతుంది, సంగారెడ్డి దగ్గర. సో చూడండి, మేము ఇంతవరకు సంఘం ప్రకటన చేయలేదు, వేరే ఊరికే పోలేదు, ప్రజలు అందుకున్నారు కదా నినాదాన్ని. ప్రజల చేతులకు వెళ్తుంది ఉద్యమము, వాళ్ళే దీన్ని ఎండ్ చేస్తారు. మన రాష్ట్రం మన దుకాణం అంటే మన తెలంగాణలో మన వాళ్ళు పెట్టుకున్న దుకాణాలు, అది కిరాణా దుకాణం కావచ్చు, మంగళ షాప్ కావచ్చు, డ్రై క్లీనింగ్ షాప్ కావచ్చు, మటన్ షాప్ కావచ్చు, ఎలక్ట్రికల్ షాప్ కావచ్చు, మార్బుల్ షాప్ కావచ్చు, స్వీట్ కావచ్చు, బంగారం కావచ్చు, మన దుకాణంలో మన రాష్ట్రంలో ఉన్న మన దుకాణం, మనతో పుట్టి జీవించి షాపులు పెట్టి బతుకుతున్న వాళ్ళని గురించి ఆలోచించి వాళ్ళ దగ్గర కొనమని మా ఉద్దేశం. మన దుకాణం ఉంది, మన రాష్ట్రంలో మన దుకాణం ఉంది అని అర్థం, కొనుక్కోండి. సో దీన్ని ఒక సంఘంగా మీరు ముందుకు తీసుకెళ్ళబోతున్నారా? అంటే ఇప్పుడు కొంతమందికి ఆల్రెడీ సంఘాలు ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు, నాకు సంఘం లేదు, మేము ఏప్రిల్లో వర్గీకరణ 12% నుంచి అడిగినాము, 9% ఇచ్చిండ్రు. సో ఏప్రిల్ నుంచి మేము ఈ ఉద్యమాన్ని చాలా చిన్నగా డిస్కషన్లో పెట్టినాం. సో అన్ఫార్చునేట్ గా ఉద్యమం రూపు మలుపు జరిగింది. సంఘాన్ని నేను 1వ తారీఖే ఈ సంఘం పెట్టాలని డిసైడ్ అయినా, 20వ తారీఖు దానికి సంఘాన్ని అనౌన్స్ చేయాలని కూడా డిసైడ్ అయినాం. సో రేపు ఆ సమయం వచ్చింది. ఓకే. సో రేపు ఏంటి ప్రోగ్రామ్ ఏంటి? రేపు ఓన్లీ సంఘం ప్రకటన ఉంటుంది. ఓకే. అంతే. సో ప్రకటనతో మీరు కార్యాచరణ రూపొందించుకుంటాం. కార్యాచరణలు ఏముంటాయి? గో బ్యాక్ అంటే వెలగొట్టడం అంటే గో బ్యాక్ ఎట్లా అంటే? ఇప్పుడు మేము ఒకరేమో కల్చర్ గో బ్యాక్, మీరు వచ్చి వ్యాపారాలు చేసుకుంటే ఇబ్బంది లేదంటారు. వ్యాపారాలు చేసుకోవడం అంటే మీరు బిజినెస్ పెట్టి షాపులు పెట్టి నడుపుకోవడమే కదా, మరి అదే ఇబ్బంది అవుతుంది కదా. అంటే గో బ్యాక్ అన్న దానికి మీనింగ్ ఏంది? కొత్తగా షాప్ పెట్టొద్దు. ఓకే. మా డిమాండ్ అది, మీరు కొత్తగా షాప్ పెట్టొద్దు. ఎందుకంటే స్థానికంగా మేము 80% 90% ఉండాలి, అది రాజ్యాంగం చెప్తుంది, కార్మిక చట్టాలు చెప్తున్నాయి. మాకన్నా ఎక్కువ మీరు షాపులు ఉండడానికి వీల్లేదు. మీరు షాపులు పెడితే అందులో ఖచ్చితంగా 90% ఉద్యోగాలు స్థానిక యువతకు ఇవ్వాలి. ఓకే. ఎవరు స్థానికంగా వ్యాపారం చేయాలన్నది దాన్ని ఒక చట్టం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయాలి, లేని పక్షంలో ఈ గొడవలు అవుతా ఉంటాయి. ఓకే. సో అది అయ్యేంత వరకు మీరు మీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఇప్పుడు నేనేమంటున్నంటే ఈ మూమెంట్ ద్వారా ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మన దేశము, మన రాజ్యాంగము, మన హక్కులు, అందరికీ ఒకే రకమైన హక్కులు ఉంటాయి దేశవ్యాప్తంగా. సో వాళ్ళు ఎవరు ఎక్కడైనా నివసించవచ్చు, ఎవరు ఎక్కడైనా షాపులు పెట్టుకునే వెసులుబాటు భారత రాజ్యాంగం మనకు కల్పించింది. వాళ్ళ వైపు నుంచి నేను స్టేట్మెంట్ చెప్తున్నా. సో అప్పుడు వాళ్ళు తెలంగాణలో కూడా వాళ్ళు షాపులు పెట్టుకుంటున్నారు, నడిపిస్తున్నారు, వ్యవహారం ముందుకెళ్తుంది. వాళ్ళు మండలంలో పెట్టుకుంటారా, ఇంకా గ్రామాల్లోకి చొచ్చుకెళ్తారా? మాకు రైట్ ఉంది, మేము ఈ భూమి మీద మేము ఈ భారతదేశ పౌరులం మేము పెట్టుకుంటున్నాం అని అంటున్నారు. దీన్ని ఏ రకంగా మీరు లీగల్ గా దీన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతారు? ఒకటి సరే, కొంతవరకు వాళ్ళలో కొంత భయాన్నో లేకపోతే
జాగ్రత్తగా ఉండేలాగా ప్రవర్తించడానికి ఏమైనా ఈ వాదం ఉపయోగపడుతుండొచ్చు, కానీ వాళ్ళు షాపులు పెట్టుకోకుండా నిలుపుదల చేయడానికి, వాళ్ళు పెట్టుకునే షాపులు మనకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఎంతవరకు ఈ మూమెంట్ అవసరం అవుతుందని మీరు అనుకుంటున్నారు? ఒకటి బ్రదర్, ఇప్పుడు నేను అనేది ఏంటంటే, వాళ్ళు షాపులు పెట్టుకున్న వాళ్ళు ఈ తెలంగాణని వ్యాపార హబ్బుగా పెట్టుకున్న కోటీశ్వర్లైనా మనం ఎవరిని వాళ్ళు ఏమనలేదు ఇన్ని రోజులు. ఇప్పుడు ఎందుకంటానంటే ఇప్పటి నుంచి అనొద్దని కూడా ఏం లేదు. వాళ్ళు మన కల్చర్ని అడాప్ట్ చేసుకోలేదు, అయినా మనకు సంబంధం లేదు, ఎవరు వాళ్ళ కల్చర్ వాళ్ళది. కానీ ఈ దాడులు, ఆధిపత్యము, అరాచకము, మన ప్రాంతంలోకి వచ్చి హిందీ మాట్లాడి హిందీ రాదనటం, భాష రాదనటం, వీళ్ళ కూరొండుకో రాదు, కల్చర్లెస్ పీపుల్ గా చూడడం, అవమానకరంగా మాట్లాడడం, అసలు షాప్కు పోతే హీనంగా హిందీలో మాట్లాడడం, హిందీలో రాసియడం, అట్లాంటివి చేస్తుండ్రు. దాడి వాళ్ళే చేసిండ్రు. మొన్న ఒక నాయకుడిని తిట్టింది వాళ్ళే. తెలంగాణ వాళ్ళని తాగుబోతులే అంటుండే ఏకంగా ఆయన. అంటుండు కదా లైవ్ లోనే మాట్లాడుతూ. అదే మీరు సాయంత్రం చెప్పు దిగాల కానీ సైలెంట్ గా కూర్చున్న వాళ్ళు. ఇప్పుడు ఎట్లా అంటే, నువ్వు మేము దాగంగా ఎక్కడ చూసిండు ఆయన? మాకేమైనా రోజు సాయంత్రం పూట ఆయన పోతాడు ఏమన్నా? తప్పు కదా అట్లా. నువ్వు తెలియని దాన్ని ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు? అందుకోసమే ఈ అన్నిటి ఆధిపత్యాలకు వ్యతిరేకంగానే ఈ ఉద్యమాలు జరిగేటి. ప్రశాంతంగా వాళ్ళ పని వాళ్ళు ఎందుకు చేసుకోరు? అన్నిట్లో నిలబెడుతున్నారు వాళ్ళు. ఇలా వాళ్ళకు తప్పిదారి ఒక 2 తులాల బంగారం ఎత్తి కదా అటే డబల్ వెడ్డి, త్రిబుల్ వెడ్డి వేసి, అంతే. మనకు అవసరం ఉండి ఇల్లు కుదబెట్టిన అనుకోదు కదా అటే. మనకు అవసరం ఉండి పొలం కూడా పెట్టినాడు కదా అంటే ఇచ్చుడు ఉంటది ఇక. అన్ని దౌర్జన్యాలు. స్వీట్ షాపుల పేరిట హెరాయిన్, కొకాయిన్ అమ్ముతారు. అంత ఘోరంగా ఉంటుందా? ముషిరాబాద్ లో ఇంటి ఓనర్ కొడుకు తాగిపించి తినిపించి చంపేశారు కదా. వనపర్తిలో అట్లా చేశారు. గంజాయి అమ్ముతుండ్రు. హవాలా వ్యాపారం ఎవరు చేస్తారు చెప్పండి? కోటిలో 2. మనం షాపుకు పోతే స్కానర్లో ఎవరి నెంబర్ ఉండాలి? జిఎస్టి అనుసంధానమైన నెంబర్ ఉండాలి కదా, అది ఉండదు. అలా బాంబర్దో తమ్ముందో ఆయనదో ఉంటుంది. నెంబర్ చెప్తాం కొట్టండి అంతే. అన్నిట్లో అంతటా డిజిటల్. వాళ్ళ గురువు గారు అయినా మోడీ గారు మొత్తం డిజిటలైజేషన్ కావాలి, మనీలెస్ బిజినెస్ కావాలంటాడు. మనం ఆ కోటికాడ ఏం బజార్, అది సుల్తాన్ బజార్కి పోతే అంత డబ్బులే ఇవ్వాలి వాళ్ళకి, ఓన్లీ క్యాష్. చాలా షాపులలో అంతా ఓన్లీ క్యాషే. ఒక 5-6 నెలల తర్వాత మొత్తం జమ చేసుకొని డబ్బులను తీసుకుపోయి ఆడ ఇచ్చి రావాలి. రాజస్థాన్, గుజరాత్ లో ఇచ్చి రావాలి. వాళ్ళు లీవులు తీసుకుని దానికోసమే. అందుకోసం క్యాష్ వాళ్ళు క్యారీ చేస్తారు. ఆయన తీసుకుపోయి ఆడిచ్చేస్తారు. అంతా దాన్నే కొంటారు. మనకెట్లా ఆదాయం పెరుగుద్ది? తెలంగాణకి ఏం ఆదాయం? ట్యాక్సే కట్టవైతే. అంతే కదా, ట్యాక్స్ కట్టరు వాళ్ళు.